నమస్తే అండ్ వెల్కమ్ టు లహరీస్ క్లాసెస్. వెల్కమ్ బ్యాక్ టు ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్ సిరీస్. ఈ సిరీస్లో భాగంగా మనం ఈరోజు పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైన మోడల్ ఎంసీక్యూస్ విత్ ఆన్సర్స్ని చూడబోతున్నాము. ఇదైతే ఎవరైతే బీటెక్ చేస్తున్నారో, బీటెక్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేస్తున్నారో, మిగిలిన బ్రాంచ్ వాళ్ళు కూడా పైథాన్ లాంగ్వేజ్ని వాళ్ళకి వచ్చిన స్కిల్గా ఆప్షన్ పెట్టారో కౌశలం పోర్టల్లో వాళ్ళకి, అండ్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళకి, బీసీఏ చేసిన వాళ్ళకి టెక్నికల్ టెస్ట్లో అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో దానిపైన ఈరోజు ఈ సెట్ 1లో క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ని డిస్కస్ చేసుకుందాము. ఇది ఒక మాక్ టెస్ట్ లాగా, మీకు ప్రాక్టీస్ లాగా ఇది ఈ సెట్. అండ్ ఆల్రెడీ ఏపీ కౌశలం పైన చాలా వీడియోస్ చేసున్నాను. దాన్ని ఆ ప్లేలిస్ట్ని కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, మీరు చూసి అక్కడ నేర్చుకోవచ్చు, మీకు యూజ్ అవుతుంది. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ ప్రొసీడ్ టు ద లెక్చర్. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ విల్ బి ది అవుట్పుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ కోడ్? సో ఎక్స్ని డిఫైన్ చేసేసారు. ఎక్స్ ఒక లిస్ట్ 1 2 3 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి, అనే డేటా ఉంది. నెక్స్ట్ ఎక్స్కి ఈ లిస్ట్కి అపెండ్ 4,5 అన్నారు. 4,5ని ఇండివిజువల్గా పాస్ చేస్తున్నారా? లేదు. 4,5ని ఒక లిస్ట్ ద్వారా, ఒక లిస్ట్ చేసి పాస్ చేస్తున్నారు. సో మనకేమవుతుంది, ఇదంతా ఒక్క ఎలిమెంట్ లాగే కౌంట్లోకి వస్తుంది. అదొక పాయింట్, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, అపెండ్ చేశాక ఏమవుతుంది, ఎక్స్కే అపెండ్ చేయమంటున్నారు. సో అవుట్పుట్లో ఎలా వస్తుంది, 1 2 3 4,5 అపెండ్ అవుతుంది. అపెండ్ అంటే ఏంటి, ఈ లిస్ట్లో లాస్ట్ నుంచి అపెండ్ అవుతూ ఉంటుంది కదా, 3 తర్వాత అపెండ్ అవుతుంది. సో 3 తర్వాత 4,5 అనే లిస్ట్ అపెండ్ అయింది. సో ఇప్పుడు మనం మళ్ళీ ఏం ప్రింట్ చేయమంటున్నారు, ప్రింట్ లెంత్ ఆఫ్ ఎక్స్. ఈ ఎక్స్లో ఇప్పుడు ఉంది, అపెండ్ చేశాక ఇది ఉంది, ఈ లిస్ట్ ఉంది. సో దీని యొక్క లెంత్ అడుగుతున్నారు. ఏమవుతుంది, 1 2 3 4 అవుతుంది, 5 కాదు. ఎందుకు, లిస్టులో పంపించి 4,5ని మళ్ళీ లిస్ట్ని అపెండ్ చేస్తున్నాం. సో ఒక లిస్ట్ని పాస్ చేస్తున్నామంటే ఆ లిస్ట్ మొత్తం కలిపి ఒక్క ఎలిమెంట్ లాగే కౌంట్ అవుతుంది. సో ఇక్కడ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి లిస్ట్ లోపల, కానీ ఎన్ని లిస్ట్ ఉన్నాయి, ఒక్క లిస్టే ఉంది. సో ఆ ఒక్క లిస్ట్ని ఒక్క ఎలిమెంట్ లాగే తీసుకుంటాం. సో లెంత్ ఏమవుతుంది, 1 2 3 4 అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. అండ్ నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా టైప్స్ ఇస్ ఇమ్యూటబుల్ ఇన్ పైథాన్? ఇమ్యూటబుల్ అంటే ఏంటి, ఇది చాలా ఫేమస్ క్వశ్చన్ పైథాన్లో. ఇమ్యూటబుల్ అంటే ఏంటి, ఆ డేటా స్ట్రక్చర్ ఉంటుంది కదా, డేటా స్ట్రక్చర్ ఉంటాయి ఏంటి, లిస్ట్, టపుల్, సెట్, డిక్షనరీ అనే డేటా స్ట్రక్చర్స్ ఉంటాయి పైథాన్లో ఇన్బిల్ట్వి. సో ఈ డేటా స్ట్రక్చర్స్లో మనం కలెక్షన్స్ ఆఫ్ డేటాని పంపిస్తూ ఉంటాం కదా, ఆ కలెక్షన్స్ ఆఫ్ డేటాని మధ్యలో కానీ యాడ్ చేయడం, అంటే ఏదైనా కొత్త డేటాని మోడిఫై చేసుకోవడం, చేంజ్ చేయడం, లేకపోతే డిలీట్ చేయడము, మోడిఫై చేయడం, రీప్లేస్ చేయడం, ఇలా చేయగలిగితే వాటిని మ్యూటబుల్ అంటారు. మ్యూటబుల్ ఇలా చేయగలిగితే. కానీ ఏ ఎలిమెంట్స్ని అలానే ఒక్కసారి పాస్ చేశాక ఆ ఎలిమెంట్స్ పర్మనెంట్గా అలానే ఉండిపోయేదాన్ని ఇమ్యూటబుల్ అంటారు. సో అలాంటి డేటా టైప్ ఏంటి అంటే టపుల్. టపుల్ వచ్చి ఇమ్యూటబుల్ ఇన్ పైథాన్. మిగిలిన 3 డేటా స్ట్రక్చర్స్లో ఎలిమెంట్స్ అంతా మ్యూటబుల్ అనమాట. ఇప్పుడు 1 2 3 లిస్ట్ అనేది ఎలా ఉంటుంది, స్క్వేర్ బ్రాకెట్స్తో 1 2 3 అని ఉంటుంది. ఇక్కడ నేను 3 అనే ఎలిమెంట్ని తీసేయాలి అనుకుంటున్నా, లిస్ట్లో తీసేయచ్చు. 3 ప్లేస్లో 4 యాడ్ చేస్తాను, లేకపోతే 4తో పాటు ఇంకొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేయాలి అనుకుంటా, అలా చేసుకోవచ్చు. డిక్షనరీలో కూడా అలా చేయొచ్చు, సెట్లో కూడా అలా చేయొచ్చు. కానీ టపుల్లో మాత్రమే ఇమ్యూటబుల్ అనమాట. సో క్విక్గా మనము లిస్ట్ ఏంటి, డేటా స్ట్రక్చర్ ఏంటి చూద్దాము. స్క్వేర్ బ్రాకెట్స్తో డిఫైన్ చేస్తాము, కమాస్తో సపరేట్ చేస్తూ వేరియస్ టైప్ ఆఫ్ డేటాని ఇది సపోర్ట్ చేస్తుంది. ఇంట్, ఫ్లోట్, క్యారెక్టర్ డేటా టైప్, ఇంకొక లిస్ట్, ఇంకొక డిక్షనరీ, ఇంకొక సెట్, టపుల్, ఇలా ఏ డేటా టైప్నైనా లిస్ట్ సపోర్ట్ చేస్తుంది. సో డిక్షనరీ ఏంటి, డిక్షనరీ అంటే ఒక కీ ఉంటుంది, ఒక వాల్యూ ఉంటుంది, కీ ఉంటుంది, వాల్యూ ఉంటుంది. ఎలా ఉంటాయి, ఫ్లవర్ బ్రాకెట్స్లో కీ అంటుంది, కోలన్ వాల్యూ. కీస్ అంతా ఎలా ఉండాలి, యూనిక్గా ఉండాలి. వాల్యూస్ ఎలా అయినా ఉండొచ్చు, కీస్ మాత్రం యూనిక్గా ఉండాలి, రిపీట్ అవ్వకూడదు. సో సెట్ ఏంటి, సెట్ని మనం ఎలా డిఫైన్ చేస్తాం, సెట్ ఆఫ్ అని మనం స్టార్ట్ చేసాము అంటే సెట్ అనే డేటా స్ట్రక్చర్ ఫామ్ అయిపోతుంది. సో సెట్ అనే డేటా స్ట్రక్చర్ కూడా చూడడానికి కర్లీ బ్రేసెస్తోనే ఉంటుంది. ఇక్కడ కూడా యూనిక్ వాల్యూసే ఉంటాయి.
డూప్లికేట్స్ అలౌ చేయదు. సో టపుల్ ఎలా ఉంటుంది, ఇంతకుముందు చూసాం కదా, టపుల్ అంటే ఇలాగా పెరాంథసిస్లో రౌండ్ బ్రాకెట్స్లో డిఫైన్ చేస్తాము. సో ఇమ్యూటబుల్ ఇవన్నీ కూడా మ్యూటబుల్. సో అది. నెక్స్ట్, వాట్ డస్ ద బ్రేక్ స్టేట్మెంట్ డూ ఇన్ అ లూప్? మనకి ఫార్, వైల్ లూప్స్ ఉంటాయి కదా పైథాన్లో, దాంట్లో మనం బ్రేక్ స్టేట్మెంట్స్ యూస్ చేస్తాం కదా. ఏం చేస్తుంది బ్రేక్ స్టేట్మెంట్ అంటే స్టాప్స్ ద లూప్ కంప్లీట్లీ. ఆ లూప్ని కంప్లీట్గా స్టాప్ చేసి బయటకు వచ్చేస్తుంది, లూప్ బయటకి, అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫార్ ఐ ఇన్ రేంజ్ 1,5 అన్నాను. ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 5 అయితే బ్రేక్ అనేస్తున్నా. అంటే ఏంది, 1 2 3 4 వరకు ప్రింట్ అవుతుంది. 5 వచ్చిన వెంటనే లూప్లో నుంచి బ్రేక్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది. సో అవుట్పుట్లో మనకు 1 2 3 4 ఉంటుంది, 5 అనేది ప్రింట్ కాదు. ఎందుకంటే 5 అనేది వచ్చిన వెంటనే బ్రేక్ అయిపోవాలి అని మనం కండిషన్ ఇస్తున్నాం. సో బ్రేక్ ఏం చేస్తుంది, స్టాప్స్ ద లూప్ కంప్లీట్లీ. ఆ ఇటరేషన్ చూడకుండానే బయటకు వచ్చేస్తుంది. వాట్ విల్ బి ద అవుట్పుట్ ఫర్ దిస్? ఈ ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఇలా ఫ్లవర్ బ్రేసెస్ ఇచ్చారు. దీనికి అవుట్పుట్ ఏమొస్తుంది అంటే ఈ ఫ్లవర్ బ్రేసెస్ యొక్క డేటా టైప్ ఏంటో ప్రింట్ చేయాలి. దాని మీనింగ్ ఏంటి, డిక్షనరీ. ఏ క్లాస్కి సంబంధించి, డిక్షనరీకి సంబంధించింది. ఇది ఎందుకు సెట్ కాదు అంటే సెట్ ఆఫ్ అని డిఫైన్ చేస్తేనే సెట్ అవుతుంది. అన్లెస్ అదర్వైజ్ సెట్ ఆఫ్ అని డిఫైన్ చేయకుండా ఉంటే డిక్షనరీ అనే డేటా టైపే ప్రింట్ అవుతుంది. నెక్స్ట్, విచ్ కీవర్డ్ ఈజ్ యూజ్ టు డిఫైన్ అ ఫంక్షన్ ఇన్ పైథాన్? పైథాన్లో ఫంక్షన్స్ మనం స్పెసిఫిక్గా డిఫైన్ చేస్తాం కదా, అలాంటి వాటికి మనం యూజ్ చేసే కీవర్డ్ ఏంటి, FUN ఫన్. ఫంక్షన్ కాదు, FUN ఫంక్షన్ కాదు. డిఫైన్ చేయడానికి, ఒక ఫంక్షన్ని డిఫైన్ చేయడానికి DEF అని స్టార్ట్ చేసి ఫంక్షన్ నేమ్ ఇస్తాం కదా. DEF గ్రీటింగ్స్ అని ఉందనుకోండి, ఒక ఫంక్షన్ గ్రీటింగ్స్ అనే ఫంక్షన్. ఈ గ్రీటింగ్స్ అనే ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు మనకి ఏం ప్రింట్ అవ్వాలి అంటే హలో అని ప్రింట్ అవ్వాలి. సో గ్రీటింగ్స్ అని నేను ఎప్పుడు ఫంక్షన్ కాల్ చేసినా నాకు హలో అనే అవుట్పుట్ వస్తుంది. సో అలాంటి ఫంక్షన్స్ని DEFతో బిగిన్ చేస్తాం, DEF అనే కీవర్డ్తో బిగిన్ చేస్తాం. నెక్స్ట్, వాట్ ఈస్ ది అవుట్పుట్ ఆఫ్ ద కోడ్? దీని అవుట్పుట్ ఏంటి, A ఈజ్ ఈక్వల్ టు 10, B ఈజ్ ఈక్వల్ టు 20. ఇక్కడ చూడండి కండిషన్, మనకి ఇక్కడ చూస్తే ఆర్ ఉంది, ఆర్ లాజిక్ ఉంది. ఆర్ లాజిక్ ఏం చేస్తుంది, ఒక 2 స్టేట్మెంట్స్ ఉంటే ఏదో ఒక్కటి ట్రూ అయినా కూడా ట్రూ అనే చూపిస్తుంది, ఒక్కటి ట్రూ అయినా కూడా ట్రూవే. బోత్ ఫాల్స్ అయితేనే ఫాల్స్ వస్తుంది. సో ఇక్కడ చూడండి, A గ్రేటర్ దాన్ B అంటున్నారు. 10 20 కంటే పెద్దదా? కాదు, ఇది ఫాల్స్. నెక్స్ట్ స్టేట్మెంట్ ఆర్ A లెస్ దాన్ B అంటున్నారు. 10 20 కంటే చిన్నదా? ఎస్, ఇది ట్రూ. సో రెండిట్లో ఒకటి ట్రూ అయింది కాబట్టి దీని అవుట్పుట్ ఏమొస్తుంది, ట్రూ అనే వస్తుంది. సో ట్రూ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆపరేటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఫ్లోర్ డివిజన్? ఫ్లోర్ డివిజన్ అంటే ఏంటి, ఇప్పుడు 7/2 అని డివైడ్ చేస్తున్నాను అనుకో, దీని ఆన్సర్ ఏంటి, 3.5. సో 3.5 అని ఇవ్వకుండా దీన్ని రౌండ్ ఆఫ్ చేసి 3 అని చూపిస్తుంది. దాని ఫ్లోర్ వాల్యూ అంటే లెస్సర్ వాల్యూ. అదే సీలింగ్ వాల్యూ అనుకో 3.5ని 4గా చూపిస్తారు. కానీ ఇక్కడ మనకు ఫ్లోర్ డివిజన్లో 3.5ని 3లా చూపిస్తుంది. ఆ ఫ్లోర్ డివిజన్ చేసే ఆపరేటర్ ఏంటి అంటే డబుల్ ఫార్వర్డ్ స్లాష్. సో ఒక చిన్న రిక్వెస్ట్, మీకు చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మంచి వీడియోస్ పైథాన్ పైన ఇంకా చాలా మంచి వీడియోస్ కౌశలం స్కిల్ టెస్ట్కి, మీ ప్లేస్మెంట్ టెస్ట్ కూడా యూజ్ అయ్యేలాగా నేను చేస్తాను. సో ఆ అప్డేట్స్ అన్నీ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఈ వీడియోస్ చేయడానికి చాలా ఎఫర్ట్స్ పడుతుంది. సో ప్లీజ్ కన్సిడర్ దోస్ అండ్ కమెంట్ చేయండి. మీకు వీడియో నిజంగా యూస్ఫుల్ అయితే లైక్ చేయండి డెఫినెట్గా. సో దాట్స్ ఇట్. సో ఓకే, ఇంకా మనం లెక్చర్లోకి వెళ్ళిపోదాం. 8th క్వశ్చన్, వాట్ విల్ బి ది అవుట్పుట్? దీని అవుట్పుట్ ఏంటి అంటున్నారు. ఇక్కడ ఏం చేస్తున్నాము, స్లైసింగ్ చేస్తున్నాం. స్లైసింగ్ అంటే స్టార్టింగ్ మనం ఒకటి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అది ఇస్తాము, తర్వాత స్టాప్ ఉంటుంది, తర్వాత స్టెప్ వైజ్ ఉంటుంది కదా. ఇక్కడ స్లైసింగ్ ఏది, రివర్స్ చేయడానికి స్ట్రింగ్ని. -1 అంటే ఏంటి, ఎండ్ నుంచి రాసుకుంటూ రావడం. -1 అంటే పైథాన్ని రివర్స్ చేయండి అని అర్థం, ఈ స్టేట్మెంట్ యొక్క అర్థం. సో పైథాన్ రివర్స్ చేస్తే ఏమవుతుంది, NOHTYP అవుతుంది కదా. సో ఆప్షన్ B ఈజ్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూస్ టు హ్యాండిల్ ఎక్సెప్షన్స్ని హ్యాండిల్ చేయడానికి ఏది యూస్ చేస్తాం అంటే ఏం లేదు, రన్ టైమ్ ఎర్రర్స్ ఉంటుంది కదా, రన్ టైంలో ఎర్రర్స్ వచ్చేదాన్ని మేనేజ్ చేయడానికి ఈ ఎక్సెప్షన్స్ హ్యాండ్లింగ్ అనేది చేస్తాం. అది ఏంటి, ఏ స్టేట్మెంట్ చేస్తుంది అంటే ఈ మూడు కూడా కండిషనల్ స్టేట్మెంట్స్ కదా. ఇది ఒక్కటి మాత్రమే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ స్టేట్మెంట్, నథింగ్ బట్ ట్రై ఎక్సెప్ట్. నెక్స్ట్ వాట్ డస్ లెంత్ ఆఫ్ ఫంక్షన్ డూ? లెంత్ ఆఫ్ అనే ఫంక్షన్ యొక్క ప్రాపర్టీ ఏంటి, ఫంక్షన్ ఏంటి, ఏం చేస్తుంది అంటే ఇట్ సింప్లీ కౌంట్స్ ద ఎలిమెంట్స్. ఇంతకుముందు మనం ఫస్ట్ క్వశ్చన్లోనే ఎక్కడో చూసాము, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఆ లిస్ట్లో, ఆ డేటా స్ట్రక్చర్లో, ఆ స్ట్రింగ్లో అని కౌంట్ చేసేదే లెంత్ ఫంక్షన్. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వాట్ ఈస్ ది అవుట్పుట్ ఫర్ దిస్ కోడ్? ఏం లేదు, ఫస్ట్ x = 5 ఇనిషియలైజ్ చేసేసారు. సో x = 5. నెక్స్ట్ ఒక ఫంక్షన్ని డిఫైన్ చేస్తున్నారు. ఆ ఫంక్షన్ ఏం చేసింది, ఆ ఫంక్షన్ లోపల x వాల్యూ 10, ఆ ఫంక్షన్ లోపల x వాల్యూ 10. సో ఫంక్షన్ని కాల్ చేసినప్పుడల్లా x వాల్యూ 10 అవుతుంది. కానీ ఫంక్షన్ బయట ప్రింట్ చేస్తున్నారు x వాల్యూ. సో ఫంక్షన్ బయట ప్రింట్ చేస్తే x వాల్యూ ఏమవుతుంది? మీరు ఒక్క నిమిషం పాజ్ చేసి నాకు ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో చెప్పాలి, నేను కరెక్టా రాంగ్గా చెప్తాను. సో ఆన్సర్ ఏమవుతుంది, x వాల్యూ 10 అవుతుందా? అవ్వదు, 10 కాదు 5 అవుతుంది. ఎందుకు? ఈ ప్రింట్ అనేది ఫంక్షన్ లోపల రాయలేదు, ఫంక్షన్ అంతా అయిపోయాక బయట రాస్తున్నారు. బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ వరకే ఈ ఫంక్షను, ఇక్కడ వరకే x వాల్యూ 10. ఓకేనా? ఈ ఫంక్షన్ నుంచి బయటకు వచ్చేసాం కదా, ఫంక్షన్ అనేది కాల్ చేసి బయటకు వచ్చేసాం, బయట వచ్చాక ప్రింట్ వాల్యూ ఉంది. సో x ఏం తీసుకుంటుంది, ఈ వాల్యూ తీసుకుంటుంది. సో x = 5 ఇస్ ద రైట్ ఆన్సర్. ప్రింట్ 5, x = 5. నెక్స్ట్ విచ్ మెథడ్ ఈజ్ యూజ్ టు యాడ్ అన్ ఎలిమెంట్ టు అ సెట్? ఒక సెట్లో ఎలిమెంట్ని యాడ్ చేయడానికి ఏం చేస్తాం, డాట్ యాడ్ ఆఫ్ అని రాస్తాం కదా, అదే ఇది డాట్ యాడ్ ఆఫ్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాం. వాట్ విల్ బి ది అవుట్పుట్? దీనికి అవుట్పుట్ ఏమవుతుంది? ఇక్కడ చూడండి, బూల్ అంటే ఏంటి, బూలియన్ ఎక్స్ప్రెషన్స్, జీరోస్ వన్స్ ఉంటాయి కదా. 0 అంటే ఏంది బూలియన్ ఎక్స్ప్రెషన్లో, ఫాల్స్ అని అర్థం. 1 అంటే జస్ట్ ఆపోజిట్ ట్రూ, అంతే కదా. బూలియన్ ఎక్స్ప్రెషన్లో 0 అంటే ఫాల్స్, 1 అంటే ట్రూ. సో ఇక్కడ ప్రింట్ చేస్తే బూల్ ఆఫ్ 0 అంటే ఫాల్స్, బూల్ ఆఫ్ 1 అంటే ట్రూ. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫాల్స్ ట్రూ అని ప్రింట్ అవుతుంది మనకు అవుట్పుట్లో. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఎ వ్యాలిడ్ వేరియబుల్ నేమ్? ఇప్పుడు మనం ఒక వేరియబుల్ ఇస్తాం కదా, a = 3, i = 4, b సంథింగ్ అలా. ఇవంతా ఏంటి, వేరియబుల్ నేమ్స్. సో వేరియబుల్ నేమ్స్ రాయడానికి కొన్ని కండిషన్స్ ఉంది. ఇట్ షుడ్ బిగిన్ విత్ ఎయిదర్ అండర్స్కోర్ ఆర్ ఆల్ఫాబెట్స్ అండ్ అండర్స్కోర్ తప్పిస్తే ఇంకా వేటితో అయినా కూడా బిగిన్ అవ్వకూడదు వేరియబుల్ నేమ్. అండ్ స్పేసెస్ ఉండకూడదు ఆ వేరియబుల్ నేమ్స్లో. ఇక్కడ వేర్ స్పేస్ 2 అనేదో ఇవ్వడం, దాన్ని = అంటే యాక్సెప్ట్ చేయదు పైథాన్. సో అదే కానీ స్పేస్ లేకుండా వేర్ _2 అనిస్తే దీన్ని కూడా ఒక వేరియబుల్ నేమ్గా యాక్సెప్ట్ చేస్తారు. అండ్ ఈ వేరియబుల్ నేమ్స్లో అండర్స్కోర్ తప్పిస్తే ఇంకా వేరే అదర్ సింబల్స్ ఉండకూడదు, లైక్ ఆస్టరిస్క్ ఉండకూడదు, హైఫన్ ఉండకూడదు, కోలన్స్, సెమీకోలన్స్ ఇవేవి యాక్సెప్టబుల్ కాదు. ఓకేనా? సో ఇవి బేస్ చేసుకుంటే మనకు అన్ని కండిషన్స్ ఫుల్ఫిల్ అయ్యే ఒకే ఒక ఆప్షన్ సి. సో ఇది కాదు, ఆప్షన్ ఏ కాదు. ఎందుకు? 2తో స్టార్ట్ అవుతుంది, న్యూమరికల్ వాల్యూతో స్టార్ట్ అవ్వకూడదు వేరియబుల్ నేమ్. అండ్ వేరియబుల్ నేమ్లో ఎక్కడ హైఫన్ కానీ స్టార్ ఇలా ఉండకూడదు. సో ఇది కూడా రాంగ్. సో ఆప్షన్ సి రైట్ ఆన్సర్. ఇక్కడ ఎందుకు ఆప్షన్ డి రాంగ్ అయింది? ఇక్కడ స్పేస్ వచ్చేసింది కదా, వాల్యూకి 2కి మధ్యలో స్పేస్ వచ్చింది, విచ్ ఈజ్ నాట్ అలౌడ్ టు బీ కాల్డ్ యాజ్ అ వేరియబుల్ నేమ్. సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వాట్ ఈస్ ది అవుట్పుట్ ఫర్ దిస్? ఇది సింపుల్. ఏబి అనేది ఇలా సింగిల్ కొటేషన్స్లో ఉంది అంటే ఏంటిది? ఇది ఒక స్ట్రింగ్ అంటే ఏంటి? క్యారెక్టర్స్ ఉండే డేటా టైప్. క్యారెక్టర్స్ అంటే ఏబిసిడీలు ఇలా స్ట్రింగ్లో ఏమి ఇచ్చినా 1 2 3 ఇచ్చినా కూడా దీన్ని ఒక క్యారెక్టర్ లాగే తీసుకుంటాం, ఒక స్ట్రింగ్ డేటా టైప్ లాగే తీసుకుంటాం. సో అవుట్పుట్లో ఏం చెప్తున్నారు? 3 టైమ్స్ ఆఫ్ ఏబి. 3 టైమ్స్ ఆఫ్ ఏబి అంటే ఈ ఏబిని 3 టైమ్స్ ప్రింట్ చేయాలి, ఏబి అని. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ విచ్ కీవర్డ్ ఈజ్ యూస్ టు క్రియేట్ అ క్లాస్? క్లాస్ అంటే పైథాన్లో ఏంటి? ఇది ఒక బ్లూ ప్రింట్ లాగా.
ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్ బ్లూ ప్రింట్ లాగా. ఇప్పుడు ఒక క్లాస్లో చదువుతున్న పిల్లలందరూ కూడా ఆ క్లాసే, 10th క్లాస్ చదివే వాళ్ళందరూ కూడా 10th క్లాసే చదువుతూ ఉంటారు. 2nd క్లాస్ చదివే వాళ్ళు 2nd క్లాసే చదువుతుంటారు. అంటే ఏంది, ఆ క్లాస్లో వేరియస్ ఆబ్జెక్ట్స్ ఉన్నా కూడా షేర్డ్ అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఇక్కడ కామన్ అట్రిబ్యూట్ ఏంటి, స్టూడెంట్స్ అందరూ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఐక్యూ ఉంటుంది, ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఒకరు క్విక్గా గ్రాస్ప్ చేస్తారు, ఒకరు స్లోగా చదువుతారు, అలా ఉంటారు కదా. కానీ వాళ్ళ షేర్డ్ అట్రిబ్యూట్ ఏంటి, అందరూ ఒకే క్లాస్. 10th క్లాస్ అంటే 10th క్లాసే కదా. సో అలాంటి క్లాస్ క్రియేట్ చేయడానికి మన పైథాన్లో ఏ కీవర్డ్ని యూజ్ చేస్తాము అంటే క్లాస్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం. చూడండి, క్లాస్ ఫ్రూట్స్ అని డిఫైన్ చేస్తున్నాను అనుకో, నేను క్లాస్ ఫ్రూట్స్ అని డిఫైన్ చేశా. లోపల ఆబ్జెక్ట్ వచ్చి స్పీసీస్ ఏంటి, దే ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఎడిబుల్స్ అని పెట్టుకుందాం. ఇవి తినగలిగేటివి, ఫ్రూట్స్ అంటే తినగలిగేటివి. సో ఫ్రూట్స్ అనే ఒక పెద్ద క్లాస్లో స్పీసీస్ అంతా ఏ స్పీసీస్, అవి ఎడిబుల్ కింద వచ్చే స్పీసీస్. సో అలాగనమాట క్లాస్ అంటే. క్లాస్లో మెథడ్స్ ఉంటాయి కదా, మెథడ్స్ అంటే ఏంటి, ఫంక్షన్స్. దే ఆర్ నథింగ్ బట్ ఫంక్షన్స్ డిఫైన్డ్ ఇన్సైడ్ ద క్లాస్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డస్ రేంజ్ ఆఫ్ 1,5 జనరేట్? రేంజ్ ఫంక్షన్ ఎప్పుడు కానీ 1,5 అని ఇచ్చారనుకోండి, బిగినింగ్ 1 ఇంక్లూజివ్ అంటే 1 ఇంక్లూడ్ అవుతుంది, లాస్ట్ 1 ఎక్స్క్లూజివ్ అంటే 5 ఎక్స్క్లూడ్ అవుతుంది అనమాట. 5ని ఇంక్లూడ్ చేయరు ఈ రేంజ్లో. సో అవుట్పుట్ ఏమొస్తుంది, 1తో స్టార్ట్ అవుతుంది, 2, 3, 4 వరకే వస్తుంది. 5 ప్రింట్ అవ్వదు. సో రేంజ్ వచ్చి స్టార్టింగ్ ఈజ్ ఇంక్లూజివ్ అండ్ ఎండింగ్ ఈజ్ ఎక్స్క్లూజివ్. సో ఆప్షన్ ఏమవుతుంది, 1, 2, 3, 4 అవుతుంది. ఇక్కడ 1, 2, 3, 4 +1 ఎందుకు చేశారు అంటే, మనము రేంజ్ 1,5 తర్వాత ఏ స్టెప్ ఇవ్వలేదు. ఒకవేళ స్టెప్ 1 స్టెప్ 2 అలా అనిస్తే, స్టెప్ 2 అనిస్తే ఏమవుతుంది, 1 ప్రింట్ చేసి 1 + 2 3 ప్రింట్ అవుతుంది. 3 + 2 5 ఎక్స్క్లూజివ్ కాబట్టి 1,3 వరకే ఆన్సర్ చూపిస్తుంది. సో మనం ఇక్కడ స్పెసిఫిక్గా ఒక స్టెప్ని మనం ఇంక్లూడ్ చేయలేదు. సో డిఫాల్ట్గా ఏం తీసుకుంటుంది అంటే స్టెప్ 1గా తీసుకుంటుంది. దట్ మీన్స్ 1 + 1 2, 2 + 1 3, 3 + 1 4 వరకు ప్రింట్ చేసి ఆపేస్తుంది అనమాట. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ స్టేట్మెంట్ ఈజ్ యూస్ టు స్టాప్ ద కరెంట్ ఐటరేషన్ అండ్ కంటిన్యూ విత్ ద నెక్స్ట్? కరెంట్ ఐటరేషన్ని స్టాప్ చేసి నెక్స్ట్ కంటిన్యూ చేయాలి అంటే ఏ స్టేట్మెంట్ యూజ్ చేస్తామంటే కంటిన్యూ. బ్రేక్ డెడ్ ఆపోజిట్ స్టేట్మెంట్ వచ్చి కంటిన్యూ ఎక్కడైతే ఉంటుందో ఇంక కంటిన్యూ అవుతూనే ఉంటుందన్నమాట ఆ ఐటరేషన్. అదే బ్రేక్ వస్తే లూప్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. సో అది డిఫరెన్స్. నెక్స్ట్, వాట్ విల్ బి ది అవుట్పుట్ ఫర్ దిస్ అంటే ఏం ప్రింట్ చేయమంటున్నారు, టైప్ ఆఫ్ నన్ అంటే ఏంటి, నో వాల్యూ, అసలు అక్కడ వాల్యూనే లేదు. సో దీని డేటా టైప్ ఏమవుతుంది, నన్ టైప్ అవుతుంది. సో దీని డేటా టైప్ నన్ టైప్. నెక్స్ట్, లాస్ట్ క్వశ్చన్ ఫర్ దిస్ సెషన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ అ పైథాన్ లూప్? ఈ ఫాలోయింగ్లో పైథాన్ లూప్ కానిది ఏంటి అంటే, ఫార్ పైథాన్ లూప్లో వస్తుంది, కండిషనల్ స్టేట్మెంట్స్, వైల్ కూడా కండిషనలే, నెస్టెడ్ లూప్ కూడా కండిషనలే, కానీ డూ వైల్ అనేది మనకి పైథాన్లో లేదు. ఇది సి లాంగ్వేజ్లో ఉంటుంది డూ వైల్ అనేది. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో అది 20 క్వశ్చన్స్ మనము ఈ సెషన్లో ప్రాక్టీస్ చేసాము. ఈ సెషన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే సెట్ 2 కావాలి అంటే మీరు నాకు కమెంట్ చేయొచ్చు. అండ్ పైథాన్ కోడింగ్ మీకు కావాలి అనుకుంటే నా ఎక్స్ప్లెనేషన్ కోడింగ్ కూడా నేను నేర్పిస్తాను మీకు, అది కావాలన్నా కూడా మీరు కమెంట్ చేయండి. సో దాట్ ఈస్ ఇట్ ఫర్ టుడేస్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్.